ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం దసరా నవరాత్రి కథ గురించి తెలుసుకుందాం. ఒకసారి మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రపంచమంతా భయపెట్టాడు. ఆయనకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల ఎవ్వరూ మగవాళ్ళు ఆయనను చంపలేకపోయారు. దాంతో ఆయన అహంకారం పెరిగిపోయింది. దేవతలందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించగా వారి శక్తులన్నీ ఒకటై ఒక మహాశక్తి రూపం పుట్టింది. అదే మన దుర్గాదేవి అమ్మవారు. అమ్మవారు సింహంపై ఎక్కి చేతుల్లో ఎన్నో ఆయుధాలు పట్టుకొని మహిషాసురుణ్ణి ఎదుర్కొన్నారు. యుద్ధం 9 రోజులు కొనసాగింది. చివరికి దశమి రోజున మహిషాసురుణ్ణి సంహరించారు. అందుకే మనం ఈ 9 రోజులో నవరాత్రి జరుపుకుంటాం. ఈ రోజుల్లో అమ్మవారి 9 రూపాలను పూజిస్తాం. ప్రతి రూపం మనకు ధైర్యం, జ్ఞానం, శక్తి ఇస్తుంది. నవరాత్రి అనేది సాధనకు ప్రతీక. ఇది 9 రోజుల పండుగ. ఈ రోజుల్లో అమ్మవారి 9 రూపాలను ఆరాధిస్తారు. ప్రతిరోజు ఒక రూపానికి ప్రత్యేకత ఉంటుంది. మొదటి రోజు శైలపుత్రి దేవిని పూజిస్తారు. ఆమె హిమవంతుని కుమార్తె. ఈమె శివుని భార్యగా అవతరించింది. ధైర్యం, స్థైర్యం ఇస్తుంది. రెండవ రోజు బ్రహ్మచారిణి దేవి. ఆమె తపస్సు, సహనం, భక్తిని సూచిస్తుంది. మూడవ రోజు చంద్రఘంట. ఆమె సింహవాహనానిగా యుద్ధరంగంలో శత్రువులను జయించింది. ఇది విజయం, ధైర్యానికి ప్రతీక. నాలుగో రోజు కూష్మాండ. సృష్టికి కారణమైన శక్తి చిన్న చిన్న చిరునవ్వుతోనే సృష్టిని పుట్టించినది అని కథ ఉంది. ఐదవ రోజు స్కందమాత. కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యుడు తల్లిగా ఆమె ప్రసిద్ధి తల్లితనానికి చిహ్నం. ఆరవ రోజు కాత్యాయని. ఆమె రాక్షసుడైన మహిషాసురుని సంహరించింది. శక్తి, యుద్ధ విజయానికి ప్రతీక. ఏడవ రోజు కాలరాత్రి. రౌద్ర రూపం. ఆమె అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించింది. ఎనిమిదవ రోజు మహాగౌరి. కరుణామయి, పవిత్రతకు ప్రతీక. తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి. భక్తులకు శక్తి, జ్ఞానం, సర్వ సంపదలు అనుగ్రహిస్తుంది. ఈ 9 రోజులు అమ్మవారి 9 రూపాలను పూజించడం వల్ల ధైర్యం, జ్ఞానం, భక్తి, విజయాలు మన జీవితంలో వస్తాయని నమ్మకం. అందుకే నవరాత్రి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. నవరాత్రి మనకు శక్తి, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ఇవ్వాలని నమ్మకం. మనం మన జీవితాన్ని మన ఆత్మకు శుద్ధి చేసుకోవాలి. ఈ పండుగ మనకు కొత్త ఆశలను, శాంతిని, ఐక్యాన్ని అందిస్తుంది. ఆఖరణ దసరా రోజు మనం విజయవంతం కావాలని ప్రార్థిస్తూ శాంతి, ఐక్యాన్ని ప్రపంచానికి మనం అందించాలి. చివరిగా ఈ కథ మనకు ఒక సందేశం చెబుతుంది. చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి సత్యం, ధర్మం, భక్తి మాత్రమే గెలుస్తాయి. అందుకే మనం ఎప్పుడు సత్యం, ధర్మం, భక్తి మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.